సో కార్టిలేజ్ డ్యామేజ్ అన్నప్పుడు అది సైలెంట్గా జరిగిపోతూ ఉంటుంది. అది ఎక్స్రేస్లో చూపించడానికి ఉండదు. అండ్ అది ఇర్రివర్సిబుల్ అయ్యే లోపు హౌ డూ యూ క్యాచ్ ఇట్? డిపెండ్స్ క్లినికలీ. సో ఇప్పుడు సమ్ పేషెంట్ కమ్ టు అస్ విత్ నాన్ స్పెసిఫిక్ నీ పెయిన్ ఉంటుంది. అంటే లాస్ట్ ఎప్పుడో ఇంజరీ ఉంటుంది, లెటెస్ట్ ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ ఇంజరీ ఉంటుంది. బట్ దే ఆల్వేస్ కంప్లైన్ దట్ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్. చిన్న చిన్న మూమెంట్స్లో సివియర్ పెయిన్ వస్తుంది, అదర్వైజ్ ఐమ్ ఫైన్. లెటెస్ట్ డీప్ స్క్వాట్ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, లేకపోతే బెడ్లో తిరుగుతున్నప్పుడు ఒక చోట ఎక్కడో పెయిన్ వస్తుంది అంటారు. అప్పుడు వి ఎగ్జామిన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ మెనిస్కస్ పెయిన్ లాగే అనిపిస్తుంది. అండ్ దెన్ వీ గెట్ అన్ ఎంఆర్ఐ. సో ఆ సిమ్టమ్స్ ఎగ్జామినేషన్లో కొంచెం మనకి అనిపిస్తుంది, మేబీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మెనిస్కస్ ఇంజరీ, కార్టిలేజ్ డ్యామేజ్ జరుగుండొచ్చేమో. బట్ ఎంఆర్ఐ ఇస్ కన్ఫర్మేటరీ. ఎంఆర్ఐలో క్లియర్ కట్గా కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే తెలిసిపోతుంది. ఇట్ విల్ డెఫినెట్లీ అలాంగ్ విత్ ఏమైనా బోనీ డ్యామేజ్ జరుగుతున్నా కూడా తెలుస్తుంది. సో ఎంఆర్ఐ చూసి మనం చెప్తాం అన్నాడు ఇక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ జరుగుతున్నట్టు ఉంది అని. కొన్నిసార్లు వెరీ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు కనపడకపోతే కనుక బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ పెయిన్. మనం మెడికేషన్స్ పెడతాము, సార్ దీనికి సర్జరీ అవసరం లేదు, దీనికి వితౌట్ సర్జరీ ట్రీట్ చేయొచ్చు అని ట్రై చేస్తాం. చాలా వరకు ఒక 1 month 2 months వితౌట్ సర్జరీ విల్ గివ్ మెడికేషన్స్, విల్ ఆస్ దెమ్ టు డూ ఎక్సర్సైజెస్, విల్ హాప్ టెస్ట్లు ఇవన్నీ చేస్తాం. చేసిన తర్వాత కూడా దే ఆర్ అన్కంఫర్టబుల్. అండ్ దెన్ వీ విల్ బి లైక్ ఓకే డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అని ఉంటుంది. డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ బట్ ఫర్ డయాగ్నోసిస్. ఎందుకంటే మనకి ఎంఆర్ఐలో ఏమీ రాలేదు, పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. సో నెక్స్ట్ లెవెల్ ఈస్ డూయింగ్ ఎ డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ. అప్పుడు కెమెరా లోపల పెడతాం, జాయింట్ లోపల పెట్టి మొత్తం ఒకసారి చూస్తాం అనమాట ఎక్కడెక్కడ ఉంది. అప్పుడు మనకు కార్టిలేజ్ డ్యామేజ్ తెలుస్తుంది. లాట్ ఆఫ్ టైమ్స్ పేషెంట్స్ హూ ఆర్ నాట్ హ్యాపీ even though the MRI is showing that there is no damage will end up with a diagnostic arthroscopy which shows a cartilage damage.